వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. నెక్స్ట్ అధికారం మనదే, ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ధీమా అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఈ రోజు అధ్యక్షుడిగా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైనా సరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కూడా ఆయన చెప్తున్న కారణాలు కూడా మనకు తెలిసిందే. కాసేపు మైక్ ఇవ్వరంటారు, కాసేపు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరంటారు. ప్రజలే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. సో ఆ యాంగిల్ చూస్తే స్పీకర్ కూడా అది నా పరిధిలో లేని అంశం అని తేల్చి చెప్పేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏంటంటే, ఈ రోజు 3 పార్టీలు కలిసి కూటమిగా ఉన్నాయి అధికారంలో. నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీనే కాబట్టి మాదే ప్రతిపక్షం అని ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. బట్ కారణాలు ఏమైనప్పటికీ ఆల్మోస్ట్ ఇప్పటికీ 2 ఏళ్లుగా వస్తుంది ఆయన ప్రతిపక్షానికి పరిమితమై. అదేవిధంగా అధికార పార్టీ 3 కూటమి కలిసి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లుగా వస్తుంది. కూటమి వైపు నుంచి ఈ రోజు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేది ఒక అంచనా ఉంటుందో, వేరే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అనేది కూడా ఒక అంచనా ఉంటుంది. ఎందుకంటే ఆ 3 పార్టీలకి ఈ రోజు పూర్తి స్థాయిలో కూటమి టార్గెట్ చేస్తూ ఉంది. ప్రధాన పార్టీగా ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీనే కాబట్టి. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద అంచనాలు ఉంటాయి. అయితే ఇక ప్రజల్లో ఉన్న అంచనాలు మనం పక్కన పెడితే, సరే వాళ్ళ సమస్యల మీద ఎలా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఉన్నారు, ఎలా హైలైట్ చేస్తూ ఉన్నారు, ఏ అంశాలను ఆయన అంత సీరియస్ గా తీసుకున్నారు, ఇవన్నీ కూటమి వైఫల్యాన్ని వేటిని హైలైట్ చేయగలిగారు, నిజంగా అవి జనంలోకి వెళ్ళినాయా లేదా, ఇవన్నీ పక్కన పెడితే, బట్ వేరే వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి మిగతా విషయాలు వదిలేసిన చాలా విషయాలు ఆయన వదిలేస్తారు. పార్టీ క్యాడర్ నిర్లిప్తతో ఉంది. వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఎక్కడా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని కొంచెం బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఆయన చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు. నేతలు, తృతీయ స్థాయి నేతలు, ప్రథమ స్థాయి నేతలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా పిలిపించుకొని వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేయరు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్నటి వరకు ఆయన అపాయింట్మెంట్ కావాలన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉంది. అపాయింట్మెంట్ కావాలని జగన్మోహన్ రెడ్డికి మొరబెట్టుకునే సిచ్యువేషన్ ఉండింది. సరే, కాన్స్టిట్యున్సీ పరంగా సమన్వయకర్తల విషయంలో కావచ్చు, ఇన్ఛార్జీల విషయంలో కావచ్చు, ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. కానీ చాలా చోట్ల ఇప్పటికీ కూడా అంత సీరియస్గా సమన్వయకర్తలు నియమించలేని సిచ్యువేషన్ ఉంది. నియమించిన దగ్గర పాత ఇన్ఛార్జీలతోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇక పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్తా ఉన్నారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తానని చెప్తా ఉన్నారు. ఇంకా దానికి టైం ఉంది. అయితే ఇంకొక మాట చెప్తా ఉంటారు ఏంటంటే, ఆయన మెయిన్గా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకొకసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 3 ఏళ్ళు అయిపోతాయి, దెన్ మనం ఇంకా అధికారంలోకి వచ్చేసినట్టే అని చెప్తా ఉన్నారు. అంతవరకు ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి అది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నారు. ఈ మాట ఎక్కడ పార్టీ నేతలతోనే ఒక మీటింగ్ పెట్టుకున్నా, పార్టీ నేతలతోనే ఒక సమీక్ష పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వీటన్నిటికంటే అతీతంగా జగన్మోహన్ రెడ్డి తనని ఎవరు కలిసినా, ఇటీవల ఒక 4-5 రోజులుగా జగన్మోహన్ రెడ్డి తనని ఎవరు కలిసినా నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారం మనదే అని చెప్తా ఉన్నారు. నిజానికి పూర్తిగా డిప్రెస్ అయింది వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఈ రోజున. ఎందుకు డిప్రెస్ అయ్యి ఉంది అంటే, మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు 151 సీట్లతోని 2019 అధికారంలోకి వచ్చారు. అంటే వన్ సైడ్ క్లియర్ కట్ మ్యాండేట్ అది. అంత మ్యాండేట్ నుంచి 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటని చూశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నిద్రలేస్తే ఏం చెప్పేవాళ్ళు, ఆయన 35 ఏళ్ల పాటు తాను అధికారంలో ఉంటాను అని చెప్పేవాళ్ళు. 35 ఏళ్ల పాటు నేను అధికారంలో ఉండాలి, తన తండ్రిలాగే తను కూడా మీరు గుండెల్లో పెట్టుకోవాలి, గోడ మీద నా ఫోటో పెట్టుకోవాలి అని చెప్పేవాళ్ళు ఆయన. మరి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు చేశారంటే అది శూన్యం. అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక ఛాన్స్ చూసాం కాబట్టి, ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వాలా వద్దా అని ప్రజలు కూడా ఒక డైలమాలో ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉండింది. మరి అలాంటి 151 సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోవడం అనేది అది మామూలు విషయం కాదు. ఇదే వాళ్ళని ఒక షాక్ అయితే గురి చేసింది ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళని. అండ్ ఆ షాక్ నుంచి బయటపడే లోపే చాలా మంది ఆ పార్టీ నుంచి ఓడిపోయిన వాళ్ళు, ఒకేలా రోసే మొదలుకొని మనం చూస్తే ఒక ఉదయభాన్ లాంటి వాళ్ళు, చాలా మంది నాని లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతమంది ఆ పార్టీ కోసం ఆ స్థాయిలో కమిటెడ్గా పనిచేసిన వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయాల. సరే, వీళ్ళు ఎలా పడితే ఎన్నికలకు ముందు చూస్తే ఆ పార్టీకి ఆర్థికంగా మూల స్తంభాలుగా ఉన్న మేకపాటి ఇన్యాక్టివ్ అయ్యారు. వేమిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మాగుంట లాంటి వాళ్ళని సెల్ఫ్ గోల్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి పంపించారు. అదేవిధంగా చూస్తే విజయసాయిరెడ్డిలో పార్టీకి టాప్ టు బాటం అన్ని తానే జగన్మోహన్ రెడ్డి నడిపించిన విజయసాయిరెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారు. సో వీటన్నిటికి తోడు అటు షర్మిల కావచ్చు, ఇటు విజయమ్మ విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసు వేసి మరీ సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితి ఉంది. ఈ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇంకా ఒక ఎత్తు. వీటన్నిటితో పాటు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఆయన పార్టీ నేతలు కానీ ఆయన టీం అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఆఖరి పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి. అందరూ కూడా అరెస్ట్ అయిన వాళ్ళందరూ వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్న పరిస్థితి ఉంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న సిచ్యువేషన్. దీనికి తోడు
ఇంకా ఆ పార్టీ డిమోరలైజర్ కావడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు అండగా నిలబడింది. చాలా మంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కోసం వాలంటరీగా పనిచేశారు. ఆ స్థాయిలో సోషల్ మీడియాని సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు చూస్తూ సరే సోషల్ మీడియాకి వాళ్ళ అర్థాన్నే మార్చేశారు, సైకోయిజాన్ని దాంట్లో ఇంపోజ్ చేశారు, అది వేరే విషయం అయినప్పటికీ బట్ సోషల్ మీడియా ఆ పార్టీ వాయిస్ ని జనంలోకి తీసుకెళ్లింది. అలాంటి వాళ్ళంతా ఈ రోజు తమ మీద పెట్టబడుతున్న కేసులతోని మాక్సిమం సైలెంట్ అవుతున్నారు, మాక్సిమం కొంతమంది పక్క తప్పుకుంటా ఉన్నారు. సరిగ్గా వాళ్ళకి శాలరీస్ కూడా ఉండట్లా. సేమ్ మీడియాలో కూడా అదే పరిస్థితి. అయితే ఇక ఆ పార్టీ నేతల దగ్గరికి వచ్చేటప్పటికే ఇప్పుడు మనం చూద్దాం, గతంలో ఎవరైతే అగ్రెసివ్ గా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం వాయిస్ వినిపించారో, ఒక వంశీ, ఒక నాని, ఒక దేవినేని అవినాష్, ఇలాంటి వాళ్ళ మీద కేసులు పడతా ఉన్నాయి. ఆల్రెడీ వంశీ లాంటి వాళ్ళు జైల్లో ఉండొస్తే బయటకు వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ ప్రజలే ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ పార్టీ తరఫున అంత అగ్రెసివ్ గా మాట్లాడేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి. రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతున్న అంత వైబిలిటీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాన్ని తీసుకోవట్లేదు అంత ఈజీగా. వాయిస్ ఉన్న నేతలంతా కూడా, సబ్జెక్ట్ ఉన్న నేతలంతా కూడా సైలెంట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈ రోజు చూస్తే మనం అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల తర్వాత అయినా అతను క్లియర్ కట్ గా ఒకే స్టాండ్ మీద నిలబడి ఉండాల్సింది. కూటమిని ఆ స్థాయిలో అధికారంలోకి తెచ్చుకున్నారు అంటే కూటమి చెప్పింది సింగిల్ ఎజెండా, సింగిల్ పాయింట్ ఫార్ములా, అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పింది. దానికోసమే కూటమి తరపున 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. అంటే ఏంటి అర్థం? క్లియర్ కట్ గా అమరావతి రాజధానిగా ఉండాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో, ఇప్పుడు ఈ రోజు ఒకవైపు అమరావతికి రాజముద్ర పడతా ఉంటే మరోవైపు మావిగన్ అంటారు ఆయన. సో అక్కడ కూడా దాని క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. ఇక ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు? కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మందే అధికారం అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సరే ఇది పక్కన పెడితే ఇంకా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళినా, ఆయన బెంగళూరు వెళ్ళినా, పులివెందులు వెళ్ళినా, తాడేపల్లిలో ఉన్నా, ఏ నేత తనను కలిసినా, ఏ ఇద్దరు తనను కలిసినా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, లోకేష్ కి వైబిలిటీ లేదు, పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ లేదు, సో మనమే అధికారంలోకి రాబోతున్నాం, నా ఫోటో పెట్టుకుంటే చాలు మనమే అధికారంలోకి వస్తామని ఆయన వెళ్ళిన ప్రతి నేతతో కూడా చెప్తా ఉన్నారు. పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నా, అధికారాన్ని మీకు రాసిస్తాను నేనని చెప్తున్నాడు ఆయన. ఎవరు వెళ్ళినా కూడా అందరూ చాలా మంది నేతలు షాక్ అవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు దాకా నేను చెప్పిన రీజన్స్ అన్ని చాలు కదా, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా వెంటాడుతూనే వస్తున్నాయి. ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు నేను అధికారంలోకి వస్తానని? పాదయాత్ర స్టార్ట్ అవ్వక ముందే నియోజకవర్గాల పర్యటన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పర్యటన లేదు. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ అల్లాడిపోతోంది చాలా విషయాల్లో, దాని మీద క్లారిటీ లేదు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జీల విషయంలో చాలా చోట్ల కన్ఫ్యూజన్ ఉంది, దాని మీద అసలు క్లారిటీ లేదు. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఫాలోఅప్ చేయడానికి. సొంత కాన్స్టిట్యున్సీ అయిన పులివెందుల్లోనే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు కేవీపీ లాంటి వాళ్ళు అటు షర్మిలతోని ఇటు విజయమతోని కూర్చోబెట్టి సెట్ చేసుకోండి ఇష్యూస్ అన్ని లేకుండా అంటే వాళ్ళతో ఆ దిశగా అసలు ఆయన అడుగులు వేసే ప్రయత్నమే చేయడు. తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం, ఎన్సీఎల్టీని మెట్లెక్కే ప్రయత్నం మాత్రమే చేస్తారు జగన్మోహన్ రెడ్డి. సో ఇన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నారు. సరే ప్రజల సమస్యల మీద అయినా ఫోకస్ పెడతారా అంటే పీపీపీ మోడల్ విధానం మీద ఆయన చాలా సీరియస్ గా ఫైట్ చేస్తా అన్నారు. నర్సీపట్నం కూడా వెళ్లారు, ఆ తర్వాత కోర్టు సంతకాల సేకరణ అన్నారు, గవర్నర్ కి లేఖలు అందించారు, ఇవన్నీ చేశారు కదా. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దీని వెనుకుంది, వైబిలిటీ ఫండింగ్ కూడా మేము ఇస్తామని మోడీ అండ్ నడ్డా లాంటి వాళ్ళు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారో అప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఇంకా దీని మీద గురుమూర్తి లాంటి వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, అక్కడ డినై చేస్తూ కేంద్రానికి మద్దతు ఇస్తాడు పీపీ మోడల్ విషయంలో. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి దాని మీద సైలెంట్ అవ్వడం జరిగింది. కోర్టు సంతకాల సేకరణ తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. సో ఇలా ఏ ఇష్యూ, పాలసీ మేకింగ్ లాంటి విషయాల్లో కూడా తడబడుతున్నాయి ఆయన అడుగులు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఇప్పుడున్న టీంను పెట్టుకుని ఎన్నోసార్లు ఆయన ట్రోలింగ్ గురవుతా ఉన్నారు, నవ్వులు పాలవుతా ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్లు కానీ, ఆయన పిన్ టు పిన్ చదివి చూస్తూ మాట్లాడుతున్న విధానం కానీ, ఆయన ఏదో ఒక ఐటమ్ లాస్ట్ లో ప్రెస్ మీట్ అంతా చాలా సబ్జెక్ట్ మాట్లాడతారు, లాస్ట్ లో 2-3 డైలాగులు ఆయన మాట్లాడినవన్నీ కూడా ట్రోలింగ్ గురవుతా ఉన్నాయి. ఇవి హైలైట్ అవుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాల కంటే. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక సెట్ బ్యాక్స్. ఈ రోజు 2 ఏళ్లలో కనీసం వీటిలో సగాన్నైనా ఆయన సెట్ చేసుకోవాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాటికంటే కూడా మిగిలిన వాటికే ప్రయారిటీ ఇస్తారు. ఎక్కువగా నెగిటివిటీని ఆయన ఇష్టపడతా ఉంటారు, నెగిటివిటీ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. అందుకే ఆయన భయపెట్టడం కారణంగా నిన్న మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ఈ మాట, బాధ పెడితే ఒక లెక్క, జనాల్ని భయపెడితే మరో లెక్క అని. ఆ భయం ఇప్పటికీ కూడా ఏపీ ప్రజలను వెంటాడుతూ ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇప్పటికీ రప్పారప్ప డైలాగులు, రక్తాభిషేకాలు, రక్తంతో హోలీ ఆడతాలు, సో ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా అడ్డం వస్తే కడుపులో తనడాలు, సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఈ సింగయ్య మీదకి తల మీదకి వెహికల్ ఎక్కియడాలు, మామిడికాయల మీదకి ఎక్కి తొక్కించడాలు, ఇవన్నీ ఆ భయాన్ని కలిగజేస్తూ ఉన్నాయి జనంలో. ఆ భయం, జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న ఆ భయంలోంచి జనం బయటపడట్లేదు. మరి అలాంటప్పుడు మనదే అధికారం అని ఈయన ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అని ఆ పార్టీ నేతలు నెత్తినోరు బాదుకుంటూ ఉన్నారు. చాలా మంది నేతలు ఇంత కాన్ఫిడెంట్గా, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, నేతలకు బూస్ట్ ఇవ్వాలి, క్యాడర్ని పూర్తి స్థాయిలో వాళ్ళని కొంచెం పుష్ చేయాలి అంటే ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాల్సిందే. కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డికి పనికిరాదు అని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటా ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిలో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం అది నిజంగా ఆ పార్టీ నేతలు కూడా అర్థం కావట్లేదు ఏంటి అనేది.
మరి ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయన వేసే అడుగులు నిజంగానే ఆ దిశగా వెళ్తున్నాయా లేదా అనేది ఆయన క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.